దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చిన మీకు అందరూ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాము. వందనాలండి, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడి నామానికి వందనాలు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత మరి ఏదైనా శుక్రవారం ఉపవాస ప్రార్థన ద్వారాగా మనం ఏదైనా మేలు పొందితే మరి తర్వాత సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా బైబిల్పేట మీకు తెలియపరుస్తున్నాం. తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత మరి శుక్రవారం ప్రభు చేసిన మేలు, శుక్రవారం మనం చేసిన మన ప్రార్థన ప్రభు ఆలకించి మన కుటుంబాలు చేసిన మేలని ఏది కూడా మనం మర్చిపోకుండా మరి దేవుని మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాం. చూడండి, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కళ్ళ ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం మా పియాపులండి వినడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యా శుక్రవారం ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభా నిలబడి తండ్రి ప్రభా ఇదిగో ప్రార్థన ద్వారాగా నైనా ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎంతవరకు తండ్రి అయ్యా పాటల ద్వారా ప్రార్థన ద్వారా నైనా నామాన్ని మైపొచ్చున్నాం. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడతారని ప్రభా అయ్యా మీరు మాతో ముచ్చటిస్తారని నమ్ముతూ విశ్వాసంతో ప్రార్థిస్తుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి అయ్యా సహాయం చేయమని ఈ నామానికి మహిమయు ఘనతయు ప్రభావం మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, విలాప వాక్యములు విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వాక్యం. యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వ స్థితి మరలా మాకు కలుగ చేయము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా మనం ఈ యొక్క విలాప వాక్యాల నుంచి మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఎంత చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నారు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమని యొక్క విలాప వాక్యంలో 25వ అధ్యాయం 21వ వాక్యంలో ఏమని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారమ్మా? మరొకసారి చదువు. యెహోవా నీవు మమ్మలను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రజలు ప్రియమైన దేవుని బిడ్డరా, విలాప వాక్యంలో ఇక్కడ ప్రజలు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ప్రభువా యెహోవా మమ్మల్ని నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదేమని ప్రియమైన దేవుని బిడ్డరా విలాప వాక్యంలో రాయబడతా ఉంది. ప్రజలు యెహోవాకి మొరపెడతా ఉన్నారు. లేదంటే మనం ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభు మనకు అంగీకరించిన ఎడల, ప్రభు దేవుడు మనల్ని ఉపవాస ప్రార్థనకి నడిపించకపోతే మనం ఇక్కడ ప్రార్థన చేయలేము. ప్రజలు కూడా ప్రియమైన దేవుని బిడ్డరా ఈ యొక్క ప్రార్థన ఏమని చేస్తానంటే యెహోవా మమ్మల్ని నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని సన్నిధికి నడిపించాలి ప్రజల్ని. దేవుని సన్నిధికి ప్రజల్ని నడిపించాలి. ఇక్కడ ఈ ప్రజలు ఏమంటున్నారంటే యెహోవా మమ్మల్ని మీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదేమో, మా పూర్వ స్థితి మాకు మరలా కలుగు చేయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పూర్వ స్థితి కావాలని కోరుకుంటున్నారండి ప్రజలు. ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు వరకు పూర్వ స్థితిని కోరుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్వ స్థితిని మన స్థితిని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు మన స్థితి ఎలాగుండేది? చక్కగా ఏమండి మన స్థితి ఒకప్పుడు ఎలాగుండేదండి? చక్కగా 5 ఏళ్ళు తింటా, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తా, చక్కగా కడుపు ఆహారం తింటా, ఏమండి పిల్ల పాపతో సంతోషంగా మన పూర్వంలో ఉండేవారు.
లేదంటే పూర్వస్థితి ఎలాగుండేదంటే ఏమండి, తల్లిదండ్రులు, పిల్లలు, కోడళ్ళు, మనవరాలు, మనవ సంతానం అందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండి కలిసి కలిసి ఉండేవారు పూర్వస్థితిలో, పూర్వభంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూస్తే అలాగా లేదు. కానీ ఈ ప్రజలు ఏమని కోరుకున్నా అంటే, ప్రభు మాకు పూర్వస్థితిని మరలా మాకు దయచేయి అంటే, మరలా అనే మాట ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దగ్గర పూర్వస్థితి లేదండి. మనం ఇలాప వాక్యంలో నుంచే మనం 1వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు మునుపటి పూర్వస్థితిలో వాళ్ళు ఎంతగా సుఖంగా బతికాడో మనకి అక్కడ మాటలు రాయబడతా ఉంటాయి. చూడండి, ఇలాప వాక్యంలో 1వ అధ్యాయం 1వ వాక్యంలో, మా జనపరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి ఇలాప వాక్యంలో 1వ అధ్యాయం 1వ వాక్యమేనమ్మా. అక్కడ చదువమ్మా, స్టార్టింగ్ నుంచి మనం ఒకసారి. జనపరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమైన. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకప్పుడు జనపరితమైన పట్టణం అనగా ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలు మన ఇంటికి అనేకులు వస్తూ వెళుతూ ఉండేవారు. ఒకప్పుడు మన ఇంటికి అనేకులు వస్తూ వెళుతూ ఉండేవారు. ఎందుకు నీ దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండేవారు అంటే, ఒకప్పుడు నీ దగ్గర ఆరోగ్యం ఉన్నది, ఒకప్పుడు నీ దగ్గర ప్రియమైన దేవుని ధనం ఉన్నది, ఒకప్పుడు నువ్వు పిల్లలతో పిల్ల పాపలతో సంతోషంగా సుఖంగా నువ్వు జీవిస్తూ వచ్చావు. నీ ఇంటిలో సిరి సంపదలు ఉన్నాయి, నీ దగ్గరికి వస్తే మేలు జరిగింది అనుకోని ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకప్పుడు నీ ఇంటికి జనసమూహం, జన సందడి కలుగు చేస్తాడు. ఎప్పుడు చూస్తే ఇంటి నిండా జనాలు ఉండేవారు, మనుషులు ఉండేవారు. ఇప్పుడు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక్కొక్క ఇల్లు ఎలాగుందంటే ప్రియమైన దేవుని బిడ్డరా ఏకాకిగా, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అన్నారు, కష్టములో నాతో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అన్నారు, కష్టాల్లో తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు లేక మనము ఒంటరిగా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డల జనులు ఎలాగా ప్రార్థన చేస్తారంటే, జన సమూహంతో ఒకప్పుడు మా పట్టణము నిండి ఉన్నది నాయన, ఇప్పుడైతే మా పట్టణము ఏకాకై ఉన్నది. ఇప్పుడైతే మన పట్టణం ఎలాగుందంటే, ఇప్పుడైతే మన గృహాలు ఎలాగున్నాయంటే ప్రియమైన దేవుని బిడ్డల, ఎవరు రాక మన గృహము వినిపించబోతుంది. ఒకప్పుడు మన సంఘములు ప్రభు భయంకరంగా ఆరాధించేవారు, చెప్పుకుంటా ఉంటారు, అయ్యా ఒకప్పుడు మా సంఘము స్థితి ఎలాగుండేదంటే, ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా మా సంఘపు స్థితి ఒకప్పుడు భయంకరమైన ఏదంటే బహు భయంకరమైన సేవ చేసేవాళ్ళం. అయ్యా సేవ బహు బలమైన సేవ చేసేవాళ్ళం. మా పరిచర్య ఎలాగుండేదంటే విస్తారమైన పరిచర్య, వీధి సువార్త, కరపత్రాలు, గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవాళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి, మా సంఘానికి ఎవరు కూడా రావట్లేదయ్యా అనుకోని ప్రియమైన దేవుని బిడ్డలు ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉండొచ్చేమో. కానీ ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మనకి ఏమని మనం పెడుతున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అభ్యర్థన అంటే గతించిపోయిన ఆ మహిమ,
లేదంటే ఆ పూర్వస్థితి మరలా మనం తిరిగి సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదే ఇలప వాక్యములో ఇలాపులు అందరూ ప్రేమ దేవుని బిడ్డ ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు. ఏమనంటే నా పూర్వ